ఆహా, అలవాట్లేని విషయాలన్నీ కొత్తగా ఉన్నాయే. ఎవరు చెప్పారు అలవాట్లేదని? టైం దొరికినప్పుడల్లా గుడికి వెళ్తూనే ఉంటాను. మధ్యలో కొన్ని రోజులు వెళ్ళలేదంతే. ఏంటి సడన్ గా దేవుడి మీద ఇంత ప్రేమ? బాల కోసం మొక్కుందామని వెళ్ళాను. తనకి ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొనే శక్తినివ్వమని వేడుకున్నాను. తన గురించి ఆలోచిస్తుంటే ఎందుకో దిగులుగా ఉందండి. ఎందుకు అది ఆలోచిస్తున్నావు? నువ్వు ఇక్కడ చూసుకోవడానికి ఎన్ని పనులున్నాయి? అమ్మన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేదాన్ని. తన గురించి ఏం ఆలోచించలేదు. అమ్మ దగ్గర నేనే చెప్తాను, మధ్య మధ్యలో ఇట్లా అమ్మాయి ఇంటికి పెద్దాక వెళ్ళొద్దంటాను. చెప్పగానే వింటారు. ఎంతైనా అమ్మలకి కూతుళ్ళంటేనే ప్రేమ ఎక్కువ, తెలుసా? కానీ ఆ విషయం అలా కాదు. అమ్మ వాళ్ళకి మగపిల్లల మీద ప్రేమ ఎక్కువ. అది పెళ్ళయ్యేంత వరకే. ఆ తర్వాత ఆడపిల్లల మీదే ఎక్కువ. అలా అంటే మీ అమ్మ మాత్రం అలా కాదే. నీ ప్రసవం అయిన తర్వాత నువ్వు పాపం తీసుకొని ఈ ఇంటికొచ్చి 1.5 సంవత్సరం అయింది. 2 రోజులన్నా మీ అమ్మ ఇక్కడికొచ్చి ఉండిందా? అది నాన్నకు ఆరోగ్యం బాగాలేదుగా. అమ్మ ఎప్పుడూ తన దగ్గరే ఉండాలని ఆయన కోరిక. అయితే ఇద్దరు కలిసి ఇక్కడికి వచ్చుండొచ్చు కదా. నాన్న రారు కదండి. ఇప్పుడు ఏది కావాలన్నా మీ అమ్మగారున్నారు కదండి, అది చాలు నాకు. పాప లెగలేదు కదా. ఓ, నువ్వు లేకపోయినా అన్నిటినీ మేనేజ్ చేయటం నాకు తెలుసు బాగానే. లేకపోతే మాత్రం ఇప్పుడు బాల గురించి ఆలోచించడానికే కదా నీకు టైం ఉంది. తోడ పుట్టిన వాళ్ళు దగ్గర లేకపోతే అప్పుడే తెలుస్తుంది. పక్కన ఉన్నప్పుడు తిరిగి చూడదు. కొద్ది రోజులు దూరంగా ఉంటే ఎప్పుడూ లేని ప్రేమ వస్తుంది. ఇదంతా ఎవరిని చూపించడానికి? ఎవ్వరికి చూపించుకోవటానికి కాదు, నా తృప్తి కోసం వెళ్ళాను. నేను గర్భిణీగా ఉన్నప్పుడు నాకు కావాల్సినవన్నీ చూసుకోవడానికి మనుషులుండేవారు. కానీ బాల తన మొదటి బిడ్డకి తనకి ఈ భూమి మీద పుట్టే భాగ్యం కూడా లేదు. హరికి నీకు తప్ప ఈ విషయం వేరెవరికైనా తెలుసా? ఎవరికి చెప్పగలం? చెప్తే వాళ్ళు కూడా బాధపడతారు. వేరింకేం చేయగలరు చెప్పండి? హరికి పిలిచి ఏదైనా 4 మాటలు మాట్లాడొచ్చు. చాలా ట్రై చేసినా కూడా కాల్ అందలేదని చెప్పాడు. ఒకవేళ ఫోన్ చేసిన ఆవిడ అబద్ధం చెప్పుంటే? ఇప్పుడు విన్నంత వరకు బాలా గురించి అన్ని విషయాలు తెలిసిన వాళ్ళే ఫోన్ చేశారు. బాలా మీద జాలి చూపించి తన్ని ఎలాగైనా కాపాడాలి అనే విషయం వాళ్ళకి ఉండింది. ఒకవేళ అలా జరిగుంటే తన పరిస్థితి ఎలా ఉండుంటుంది? బాలా గురించి ఏ వివరాలు తెలియలేదని పోలీసుల దగ్గరికి వెళ్ళి మనం కంప్లైంట్ ఇద్దామా? అక్కడికి వెళ్ళి చూసినప్పుడు తను వేణుగోపాల్తో సంతోషంగా ఉంటే, తనకి ఇవ్వడానికి ఒక కంప్లైంట్ కూడా లేకపోతే? ఫోన్లో ఆవిడ చెప్పిన మాటలు నిజమైతే బాలా తప్పించుకొని రావాలని అనుకుంటుందిగా. ఎక్కడికి తప్పించుకొని వెళ్ళటానికి? తప్పించుకోవడానికి ఒక ప్లేస్ అయినా ఉండాలి కదా. అలా ఒక చోటు లేదని బాలాకే తెలుసు. అందుకని నాకు తెలిసి ఎప్పటికీ తిరిగి రాదు. అయితే మరి ఇప్పుడు తన జీవితం ఏంటి? మనం ఇన్వాల్వ్ అయ్యే అన్ని ఛాన్సులు అయిపోయినాయి. ఇక తనకు హెల్ప్ చేయాలంటే దేవుడు మాత్రమే దిక్కు. ఇదిగో రేపు పెళ్లి కూతురు ఈ చీర కట్టుకో. అయితే రిసెప్షన్ కి ఇంకాస్త వర్క్ ఉన్న చీర కట్టుకో. ఏ చీర కట్టబోతున్నారో డిసైడ్ అయ్యారా? ఇదిగో ఇది ఫిక్స్ చేశాం. నేను కూడా ఇదే అనుకున్నాను. హారం నెక్లెస్ తో పాటు ఇది కూడా వేసుకో. ఎందుకత్తయ్యా, జ్యువెలరీ ఎగ్జిబిషన్ జరుగుతుందా? సింపుల్ గా ఒక నెక్లెస్, అది మాత్రం చాలు. ఆహా, అలా చేయకూడదు. పెళ్లికొచ్చే వాళ్ళందరూ పెళ్లి కూతురికి ఏం నగలు పెట్టలేదా అని అందరూ అడిగితే మన పరువేమవుతుంది? సింపుల్ గా ఉంటే చాలమ్మా. మనం ఎవరికి చూపించుకోవాలి? ఇక పెళ్లి చేసి పంపించటానికి ఇక్కడెవ్వరు లేరు కదా. ఇంకా ఎవరికోసం ఈ నగలన్నీ? నీకెంత బంగారం ఉందో అదంతా వేసుకొని నువ్వు పెళ్లి మండపానికి వెళ్ళాలి. అమ్మా, ఆహా, అందరిక్కడే ఉన్నారా? ఆడిటోరియంలో పనులెలా జరుగుతున్నాయి? అక్కడంతా బాగా జరుగుతోంది.
ఇప్పుడు నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? నా ఫ్రెండ్స్ కొంతమంది వస్తున్నారు. వాళ్ళు దాదాపు 1 గంట లోపల వస్తారు. కొంచెం ఫ్రెష్ అయ్యి నేను అక్కడికి వెళ్ళాలి. చెమ్మెలి, నువ్వు కూడా ఫ్రెష్ అవ్వు, ఇద్దరం కలిసి వెళ్దాం. నేనెప్పుడో రెడీ, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి. సురజనయ్య, ఆ? ఇదిగో ఈ సారీ చాలుగా రేపు మండపంలో కట్టుకోవడానికి. ఆ డిపార్ట్మెంట్ అంతా ఇక్కడ ఇచ్చేశాను. ఇక్కడ అడిగి నువ్వు తెలుసుకో. నాకు రిసెప్షన్ బాధ్యత మాత్రమే నాన్నిచ్చారు. ఆ? నా బంగారం, నువ్వెవ్వరిని ఒపీనియన్ అడక్కు. నేను చెప్పిందే నీకు బెస్ట్. నీ మొబైల్ రింగ్ అవుతుంది. ఇప్పుడే వస్తాను. ఇలా చూడమ్మా, ఈ నెక్లెస్ చాలా బాగుంటుంది. రేపు వేసుకోవాలి, సరేనా? హలో, సరే ఇప్పుడే వస్తాను. బయలుదేరే టైం ఏంది? చెమ్మెలి ఎక్కడ? తన నీ రూమ్కే వచ్చిందిగా. అక్కడ లేదే. ఒక ఫోన్ రాగానే మాట్లాడొస్తానని బయటకొచ్చింది. చమేలి, చమేలి, చెమ్మెలి, చెమ్మెలి. బాబు, తన ఇంట్లో ఎక్కడా లేదు. హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళినట్టు? బాలా, 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 బాలా. మూసే బాలా. ఏంటి? ఈ డోర్ తాళం ఎక్కడ ఉంది? తెరవడం ముయ్యడం అన్నీ మీరే కదా. కానీ నేను పెట్టిన చోట్ల కనిపించట్లే. ఎక్కడ పెట్టారో అక్కడే వెతకాలి. ఆ బీర్వా తాళంతోనే ఉంది, వెళ్ళి తీసుకురా. ఇదిగోండి. ఇప్పుడు ఎందుకు ఈ తాళం? డోర్ లాక్ చేయడానికి. ఎప్పుడు లోపల నుంచి నేనేగా లాక్ చేస్తాను.
లోపల నుంచి లాక్ చేస్తే ఎప్పుడైనా తెరవచ్చు కదా. బయట లాక్ చేశానంటే అదే నాకు ప్రశాంతత. ఇదిగో. ఎందుకు లాక్ చేయడం తాగిపోయారు? నా కాళ్ళని చైన్తో కట్టేసి ఉండొచ్చుగా. ఇప్పటికే ఇది చాలు. ఇప్పుడు నువ్వు బయటికి రాలేవు, బయట నుండి ఎవరు లోపలికి రాలేరు. నువ్వొక భర్తవట్రా సన్నాసి. జిమే, ఏమన్నావే కుక్క? సిగ్గులేని మనిషి నువ్వేనే. నన్ను చూసి మొరుగుతావా? ఇది బుద్ధి ట్రైలర్ మాత్రమే. వచ్చాక సినిమా చూపిస్తానే. హలో, డోర్ ఓపెన్ చేయండి. అయ్యో, ఏమైంది? డోర్ ఓపెన్ చేయండి. అది కుదరదు, లాక్ చేశాడు. ఇంద్రబాల్, 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 इंद्रपाल। मैडम क्या बात है? मुझे आपकी मदद चाहिए इंद्रपाल। क्या हुआ मैडम?
वेणु साहब का घर के अंदर कुछ भी होने दो, मुझे उधर मत जाने का ऑर्डर है। जल्दी उसको मदद करना, नहीं तो वो मर जाएगी। हो भी नहीं, हम भी मुश्किल में पड़ जाएंगे। मैडम आप आगे जाइए, ठीक है। मैं अभी दूसरा चाबी लेके आऊंगा। ఏమండి ఏమండి ఆ వేణు భార్యకి ఏదో జరిగింది, త్వరగా రండి. అందుకు నన్నేం చేయమంటావు? నువ్వు ఆ పక్క ఫ్లాట్ లో ఉన్న రవినను వాళ్ళ భార్యని పిలువు. వాళ్ళు ఉదయాన్నే వెళ్ళిపోయారు, ఇప్పుడు పిలిపించే టైం కూడా లేదు. ఈ లోపు తను చచ్చిపోతుంది. అప్పుడే ఆ వేణుకి బుద్ధి వస్తుంది. ప్లీజ్ అండి, ఆయన మీద ఉన్న కోపం చూపించుకునే టైం కాదు ఇది. త్వరగా బండి తీయండి, తనని కాపాడాలి. భయపడ్డానో తెలుసా? ఇంకా ఏదేమైనా పర్వాలేదని మా ఆయనతో చెప్పి బండ్లో ఎక్కించి తీసుకొచ్చాను. మా వారే మీకు బ్లడ్ ఇచ్చి రక్షించింది. ఇచ్చుండకూడదు, నన్ను కాపాడుండకూడదు. మీ ఆయన నిన్ను చాలా ఇబ్బంది పెట్టారా? మరి ఏం జరిగిందో చెప్పండి. ఆయన నన్ను ప్రేమించడం వల్లే కొన్ని మృగాలు క్రూరంగా ప్రేమిస్తాయి. ఎంతసేపు నేను చచ్చిపోయినట్టు కలగంటూ ఉన్నాను. చాలా బాగుంది.